డంకీ, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అందుకే నేను 3 రోజులు నిన్ను అడవి నుండి వెలివేస్తున్నాను. అలాగే షేర్ ఖాన్, మీరు ఎలా చెబితే అలా. తను పైపైనే అలా అంది. ఇంకా షేర్ఖాన్ ఆదేశం ప్రకారం అడవి నుండి బయటకు వెళ్ళిపోయింది. నేను కేవలం 5 చెట్లు, 20-30 మొక్కలు, అలాగే 100-200 పువ్వుల్ని పాడు చేశాను. అది కూడా పొరపాటున. కానీ ఈ షేర్ ఖాన్ నన్ను అడవిలో నుండి పంపించేశాడు. నాకైతే సింహంలా మారి ఈ షేర్ ఖాన్ని అంతం చేయాలనిపిస్తోంది. తను గొణుగుతూ గొణుగుతూ వేరే అడవి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే తను ఎదురుగా ఒక వింత దృశ్యం చూసింది. ఒక అందమైన ఇల్లు, ఇంకా దాని బయట ఒక నక్క నించుని ఉంది. నేను నా ఆకారం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక ఎలుక జీవితం చాలా కష్టంగా ఉంటుంది. మీరు త్వరగా నన్ను ఏదో ఒక పెద్ద జంతువులా మార్చేయండి. ఏం పర్వాలేదు, నువ్వు గత 3 నెలలుగా నా ప్రతి మాట వింటున్నావు. ఇప్పుడు నేను నువ్వు ఇబ్బంది పడుతున్న ఈ చిన్న ఆకారం నుండి పెద్ద ఆకారంలోకి నిన్ను మారుస్తాను. పద, ఈ మాయావి ఇంటి లోపలికి వెళ్ళు. తన మాట విని ఆ ఎలుక ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. ఆబ్రాకదాబ్రా, ఈ ఎలుక ఇప్పటికిప్పుడే ఒక గొర్రె పిల్లలా మారి బయటికి రావాలి. తను అలా అన్న వెంటనే ఇంటి లోపల నుండి ఒక గొర్రెపిల్ల బయటికొచ్చింది.